ఎవ్రీవన్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ జ్యోత్స్న. మీ అందరూ ఎలా ఉన్నారు? మీ అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో నేను కూడా చాలా బాగున్నాను. సో ఇంకా ఈరోజు ఏంటంటే ఈ వ్లాగ్ ఏంటంటే యాక్చువల్గా ఈరోజు క్లీన్ చేశాను రూము. సో అన్నీ సర్దాక నాకు ఒక కార్డ్బోర్డ్ షీట్ దొరికింది ఎక్కడో. సో ఎప్పటి నుంచి ఆర్ట్ వేద్దామని అనుకున్నాను. సో నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం. సో ఇప్పుడు ఎలాగో టైం కుదిరింది. సో ఇంకా ఈ కార్డ్బోర్డ్ షీట్ దొరికింది కదా, సో దీని మీద పెయింటింగ్ వేద్దామని అనుకుంటున్నా. సో మొత్తం పెయింటింగ్, పెన్సిల్స్ అన్నీ తీసి పెట్టాను వేద్దామని ఈ చిన్నదానికి. సో నా దగ్గర చాలా ఉన్నాయి అన్నీ. సో ఇవి వచ్చేసి కలర్ పెన్సిల్స్ అంటారు, స్కెచెస్, ఇవన్నీ కూడా పెన్సిల్స్ అనమాట. సో ఇవన్నీ కూడా డ్రాయింగ్ వేయడానికి పెన్సిల్స్. సో పెన్సిల్స్ అన్నీ మొత్తం పెన్సిల్స్ ఉన్నాయి, డిఫరెంట్ పెన్సిల్స్ అనమాట. సో ఒక్కొక్క డ్రాయింగ్కి ఒక్కొక్కటి యూజ్ చేస్తాము. సో అలాగున్నాయి. సో నా దగ్గర పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. సో అది కూడా చూపిస్తాను. సో ఇంకొచ్చేసి ఇది వచ్చేసి పెయింట్ బాక్స్ అనమాట. సో ఇందులో అన్ని పెయింట్స్ 12 కలర్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ద ప్యాలెట్. 12 కలర్స్ కాదు, ఐ థింక్ 18 షేడ్స్ ఉన్నాయన్నమాట ఇందులో. సో ఇది ఒకటి ఉంది నా దగ్గర. ఇవి వచ్చేసి బ్రషెస్. సో ఇప్పుడైతే ఇది చాలా చిన్న దాంట్లోనే మనం క్యూట్గా అందంగా వేద్దాం. సో ఫస్ట్కి అయితే మీకు ఏమేస్తున్నానో చూపిస్తాను. సో ముందే చూపిస్తే ఎక్సైట్మెంట్ పోతుంది కదా. సో ఫస్ట్ అయితే ఎప్పుడు వచ్చేసి ఫస్ట్ ఏదైనా తీసుకున్నప్పుడు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ మొత్తం కలర్ యాడ్ చేసిన తర్వాత దాని మీద పెన్సిల్తో స్కెచెస్ వేసుకుంటాను అనమాట. సో అప్పుడు మనకి నీట్గా వస్తుంది. సో చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ ఆర్ట్ వేస్తుంటే, ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఆర్ట్ అంటే. లైక్ ఇట్ గివ్స్ మీ హ్యాపీనెస్ అనమాట. సో నేనేం కలర్స్ యూస్ చేస్తున్నానంటే నాకు లైక్ ఎల్లో, ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇది బ్యాక్గ్రౌండ్ వేద్దాం అనుకుంటున్నాను. సో ఈ ఫస్ట్ ఈ 3 కలర్స్ కూడా ఈ ప్యాలెట్లోకి వేసుకొని అప్పుడు దాన్ని యూస్ చేద్దాం. సో మనమైతే అన్నీ రెడీ పెట్టుకున్నాం. సో రెడీగా ఉన్నాయి. సో బ్యాక్గ్రౌండ్ స్టార్ట్ చేస్తున్నాను. సో లాస్ట్లో ఎలా వస్తుందో తెలియదు, బట్ ఫస్ట్ వచ్చేసి దీనికి బ్యాక్గ్రౌండ్ వేసుకుందాం. నేను వేసి మీకు చూపిస్తానే. సో ఐఎమ్ డన్ విత్ బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ ఇలా వచ్చిందనమాట. సో కింద నేను ఎల్లో వేసాను, పైన వచ్చేసి ఆరెంజ్ వేసాను అనమాట. సో ఇప్పుడైతే ఇది కొంచెం ఆరాలి. సో దాని తర్వాత దీని మీద స్కెచ్ చేసుకుంటాను ఫస్ట్ ఏం వెయ్యాలనేసి, అప్పుడు నేను దాని మీద కలర్ దిద్దుతాను అనమాట. సో ఇది ఎండిపోతుంది. సో ఓ మై గాడ్, స్కెచెస్ అని పడిపోయాయి. సో మనకి ఇష్టమైన పని చేస్తుంటే అవి వచ్చే హ్యాపీనెస్సే వేరే కదా. యా, సో ఇప్పుడు ఒక పెన్సిల్ తీసుకుందాం. ఫస్ట్ ఇది ఆరనిద్దాం. సో ఇదిగో మీరు చూసారంటే 1B 2A చాలా అన్ని పెన్సిల్స్ ఉంటాయన్నమాట. సో దీన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో అన్నిటికన్నా 2H ఈజ్ ద లైట్ కలర్. సో 2H నుంచి మనకి 8B వరకు ఉంటాయి. సో అంటే షేడ్స్ అనమాట. సో యా పెన్సిల్. సో ఇది ఫస్ట్ ఆరాలి. ఫస్ట్ అయితే స్కెచ్ స్టార్ట్ చేస్తాను. సో స్కెచ్ చేసిన తర్వాత మనం పెయింట్ వేసుకుందాం దాని మీద. ఓకే, సో యా డన్ 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 డన్.
ఇట్స్ కేమ్ అవుట్ రియల్లీ గుడ్. సో బ్యూటిఫుల్ ఇట్ ఈస్. సో ఈ పెయింటింగ్ వేస్తుంటే నాకు మమ్మీ గుర్తు వస్తుంది. సో నాకు మమ్మీ అంటే చాలా ఇష్టం. సో తనంటే నాకు లైక్ ధైర్యం అనమాట. సో చాలా నేర్పించింది మమ్మీ. సో ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం కూడా వన్ ఆఫ్ ది రీజన్ మా పేరెంట్స్ అని చెప్పొచ్చు. అందులో మమ్మీ అయితే ఇంకా చాలా అసలు సో గ్రేట్ఫుల్ టు హ్యావ్ గ్రేట్ పేరెంట్స్. సో యా, సో కమ్ టు మై వర్క్. సో ఇట్ ఈస్ రియలీ వెరీ క్యూట్. సో చిన్నదే కానీ చాలా అందంగా వచ్చింది బయటికి. సో నేను ఇంకా దీనికి ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నాను, మామ్ అండ్ డాటర్. సో యా, మన పెయింటింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. సో యా, సో జస్ట్ స్ప్రింకిల్స్ యాడ్ చేశాను అండ్ జస్ట్ లవ్ యూ మామ్ అని యాడ్ చేశాను. సో ఇది రివర్స్లో పడుతుంది. ఇట్స్ కేమ్ అవుట్ రియల్లీ గుడ్. అసలు చాలా బాగా వచ్చింది చూడ్డానికైతే. చిన్నదే కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఇది. సో చిన్న అట్టే కానీ బుజ్జిగా ఉంది కదా, క్యూట్గా ఉంది కదా. సో యా అయిపోయింది. బట్ దీన్ని ఎక్కడ పెట్టాలి? సో యా ఆఫ్ కోర్స్ నా బ్యూటిఫుల్ వాల్ మీద పెడతాను. సో ఇంకా తెల్లవాళ్ళెగ్గానే చూసుకుంటాను. సో ఇట్ గివ్స్ మీ లైక్ పాజిటివ్నెస్. సో ఇప్పుడు దీన్ని ఎక్కడ పెడదామంటే ఇక్కడ పెడదాం. సో ఇక్కడైతే బాగుంటుంది. సో లెట్స్ ఇట్ ఆల్. మా బ్యూటిఫుల్ వాల్ లుక్స్ మోర్ బ్యూటిఫుల్ నౌ. సో యా పెట్టేసాను. బ్యూటిఫుల్గా ఉంది కదా. సో నేను మా మమ్మీ